ప్రభుత్వ పథకాల జాబితా. ఆడబిడ్డ నిధి పథకం, అన్నదాత సుఖీభవ పథకం, నిరుద్యోగ భృతి, ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం, సిట్ ఉచిత బస్సు పథకం, టీడీపీ అన్నదాత పథకం, చంద్రన్న పెళ్లి కానుక పథకం, ఉచిత విద్యుత్ సరఫరా పథకం, తల్లికి వందనం పథకం, ఎన్టీఆర్ విద్యోన్నతి పథకం, ఆడబిడ్డ నిధి పథకం. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 హామీ పథకాల్లో భాగంగానే ఆడబిడ్డ నిధి పథకం. ఈ ఆడబిడ్డ నిధి పథకం కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని ఆర్థికంగా అస్థిరమైన మహిళా పౌరులందరికీ ₹1,500 ఆర్థిక సహాయం అందిస్తుంది. ఎంపిక చేసుకున్న దరఖాస్తుదారుడి బ్యాంక్ ఖాతాకు ఆర్థిక సహాయం నేరుగా బదిలీ చేయబడుతుంది. ఆర్థిక సహాయంతో మహిళా పౌరులు తమ రోజువారీ ఖర్చులకు ఎవరిపైనా ఆధారపడాల్సిన అవసరం లేదు. అర్హత ప్రమాణాలు. దరఖాస్తుదారు తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాశ్వత నివాసి అయి ఉండాలి. దరఖాస్తుదారు తప్పనిసరిగా మహిళా పౌరుడై ఉండాలి. దరఖాస్తుదారు సమాజంలో ఆర్థికంగా బలహీన వర్గానికి చెందినవారే ఉండాలి. దరఖాస్తుదారు తప్పనిసరిగా 18 నుండి 59 సంవత్సరాల వయస్సు మధ్య ఉండాలి. అన్నదాత సుఖీభవ పథకం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్థికంగా అస్థిరంగా ఉన్న రైతులందరికీ ఆర్థిక సహాయం అందించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద ఎంపిక చేసిన రైతులందరికీ రాష్ట్ర ప్రభుత్వం వివిధ వాయిదాలలో ₹20,000 ఆర్థిక సహాయం అందజేస్తుంది. ఈ పథకం ఎంపిక చేసిన దరఖాస్తుదారులందరికీ విత్తనాలు, ఎరువులు మరియు ప్రకృతి వైపరీత్యాల నష్టపరిహారాన్ని కూడా అందిస్తుంది. దీని సహాయంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతులు ఆర్థిక ఇబ్బందుల గురించి చింతించకుండా తమ వ్యవసాయంపై దృష్టి పెట్టవచ్చు. అర్హత ప్రమాణాలు. దరఖాస్తుదారు తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాశ్వత నివాసి అయి ఉండాలి. దరఖాస్తుదారు తప్పనిసరిగా వృత్తి రీత్యా మాజీ అయి ఉండాలి. నిరుద్యోగ భృతి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగ పౌరులందరికీ భృతిని అందించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ భృతి పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ పౌరులందరికీ ₹3,000 వరకు భత్యం అందిస్తుంది. ఈ పథకం సహాయంతో నిరుద్యోగ పౌరులు ఉద్యోగం పొందని వరకు వారి ఖర్చుల కోసం ఎవరిపై ఆధారపడాల్సిన అవసరం లేదు. పథకం కింద ఆర్థిక సహాయం ఎంపిక చేసుకున్న దరఖాస్తుదారుడి బ్యాంక్ ఖాతాకు నేరుగా బదిలీ చేయబడుతుంది. అర్హత ప్రమాణాలు. దరఖాస్తుదారు తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాశ్వత నివాసి అయి ఉండాలి. దరఖాస్తుదారు తప్పనిసరిగా నిరుద్యోగ పౌరుడై ఉండాలి. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్థికంగా అస్థిరత ఉన్న పౌరులు మరియు సీనియర్ సిటిజన్ అందరికీ పెన్షన్లు అందించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వృద్ధాప్య పౌరులు, వితంతువులు, నేత కార్మికులు, లింగమార్పిడి మొదలైన వారందరికీ ₹4,000 వరకు పెన్షన్ను అందజేస్తుంది. మీరు వికలాంగులైన దరఖాస్తుదారులందరికీ ₹15,000 ఆర్థిక సహాయం అందజేస్తారు. ఈ పథకం నుండి వచ్చే ఆర్థిక సహాయం దరఖాస్తుదారులు స్వయం ఆధారపడటానికి సహాయపడుతుంది. అర్హత ప్రమాణాలు. దరఖాస్తుదారు తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాశ్వత నివాసి అయి ఉండాలి. దరఖాస్తుదారు ఆర్థికంగా అస్థిర పౌరుడిగా ఉండాలి. దరఖాస్తుదారు కుటుంబ వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో నెలకు ₹10,000 మరియు పట్టణ ప్రాంతాల్లో నెలకు ₹12,000 మించకూడదు. దరఖాస్తుదారులు వృద్ధాప్య పౌరులు, వితంతువులు లేదా వికలాంగులు అయి ఉండాలి. సిట్ ఉచిత బస్సు పథకం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మహిళా పౌరులందరికీ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాలను అందించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సిట్ ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మహిళా పౌరులందరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా బస్సులలో ఉచితంగా ప్రయాణించడానికి అర్హులు. ఈ పథకం సహాయంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పౌరులను ప్రైవేట్ వాహనాలకు బదులుగా ప్రజా రవాణాను ఉపయోగించమని ప్రోత్సహిస్తుంది. మహిళా పౌరులు రాష్ట్రంలో ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి ప్రయాణించడానికి ఏమీ చెల్లించాల్సిన అవసరం లేదు. అర్హత ప్రమాణాలు. దరఖాస్తుదారు తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాశ్వత నివాసి అయి ఉండాలి. దరఖాస్తుదారు తప్పనిసరిగా మహిళా పౌరుడై ఉండాలి. టీడీపీ అన్నదాత పథకం. ఆంధ్రప్రదేశ్లో తెదేపా ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 హామీ పథకాల్లో భాగంగానే టీడీపీ అన్నదాత పథకం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని టీడీపీ ప్రభుత్వం రాష్ట్రంలోని రైతులందరికీ ప్రభుత్వం ₹20,000 ఆర్థిక సహాయం అందజేస్తుందని ప్రకటించింది. దరఖాస్తుదారులందరికీ వివిధ వాయిదాలలో ఆర్థిక సహాయం అందించబడుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైతులందరి జీవన ప్రమాణాలు మరియు సామాజిక స్థితిగతులను పెంచడం ఈ పథకాన్ని ప్రారంభించడం యొక్క ప్రధాన లక్ష్యం.
అర్హత ప్రమాణాలు. దరఖాస్తుదారు తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాశ్వత నివాసి అయి ఉండాలి. దరఖాస్తుదారుడు వృత్తి రీత్యా రైతు అయి ఉండాలి. చంద్రన్న పెళ్లి కానుక పథకం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరులు వివాహం చేసుకోవాలనుకునే వారికి ఆర్థిక సహాయం అందించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చంద్రన్న పెళ్లి కానుక పథకాన్ని ప్రారంభించింది. రాష్ట్రంలోని ఎస్సీ, సెంట్ లేదా ఓబీసీ వర్గానికి చెందిన పౌరులలో వివక్షను తగ్గించడం ఈ పథకాన్ని ప్రారంభించడం యొక్క ప్రధాన లక్ష్యం. చంద్రన్న పెళ్లి కానుక పథకం కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కులాంతర వివాహాలు చేసుకునే పౌరులందరికీ భారత రూపాయి 1,00,000 ఆర్థిక సహాయం అందిస్తుంది. అర్హత ప్రమాణాలు. వధువు మరియు వరుడు తప్పనిసరిగా 18 మరియు 21 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉండాలి. వధూవరులు 10వ తరగతి పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. వధూవరుల కుటుంబ వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో 10,000 రూపాయలు మరియు పట్టణ ప్రాంతాల్లో 12,000 రూపాయలు మించకూడదు. వధువు మరియు వరుడి కుటుంబానికి టాక్సీ లేదా ట్రాక్టర్ తప్ప 4 చక్రాల వాహనం ఉండకూడదు. మీ వధువు కుటుంబ సభ్యులెవరూ ఆదాయపు పన్ను చెల్లింపుదారు కాకూడదు. భార్యాభర్తలలో ఒకరు తప్పనిసరిగా ఎస్సీ, సెంట్ లేదా ఓబీసీ వర్గానికి చెందినవారే ఉండాలి. ఆప్ ఉచిత విద్యుత్ సరఫరా పథకం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైతులందరికీ విద్యుత్ బిల్లును తగ్గించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆప్ ఉచిత విద్యుత్ సరఫరా పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర రైతులందరికీ ఉచిత విద్యుత్ లేదా 9 గంటల విద్యుత్ ఖర్చును తగ్గిస్తుంది. ఈ పథకం సహాయంతో రైతులు పగటిపూట కరెంటు కోతల గురించి ఆందోళన చెందకుండా వ్యవసాయం చేయవచ్చు. ఎస్సీ, సెంట్ లేదా ఈడబ్ల్యూఎస్ వర్గానికి చెందిన రైతులు మాత్రమే ఈ పథకం ప్రయోజనం పొందేందుకు అర్హులు. అర్హత ప్రమాణాలు. దరఖాస్తుదారు ఆంధ్రప్రదేశ్లో శాశ్వత నివాసి అయి ఉండాలి. దరఖాస్తుదారు రైతు లేదా మత్స్యకారుడు అయి ఉండాలి. దరఖాస్తుదారు ఎస్సీ, సెంట్ లేదా ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కిందకు రావాలి. తల్లికి వందనం పథకం. ఆంధ్రప్రదేశ్లో తెదేపా ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 హామీ పథకాల్లో తల్లికి వందనం పథకం భాగమైంది. ఈ తల్లికి వందనం పథకం కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి పాఠశాల వయస్సు పిల్లలకు ఆర్థిక సహాయం అందిస్తుంది. పథకం కింద ఎంపికైన దరఖాస్తుదారులందరికీ 15,000 రూపాయలు ఆర్థిక సహాయం అందుతుంది. ఆర్థిక సహాయంతో విద్యార్థులు ఆర్థిక ఇబ్బందుల గురించి విద్యను పూర్తి చేయవచ్చు. అర్హత ప్రమాణాలు. దరఖాస్తుదారు తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నివాసి అయి ఉండాలి. స్థిరమైన ఆదాయం ఉన్న ఇంటి నుండి దరఖాస్తుదారు రాకూడదు. ఈ కార్యక్రమం వెనుకబడిన వారి కోసం ఉద్దేశించబడింది. ఎన్టీఆర్ విద్యోన్నతి పథకం. విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించేందుకు ఆర్థిక సహాయం అందించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ విద్యోన్నతి పథకాన్ని ప్రారంభించింది. పథకం కింద ఎంపికైన దరఖాస్తుదారులందరికీ పుస్తకాలు, స్టేషనరీ, వసతి భత్యం మొదలైన వాటి కోసం 10,000 రూపాయలు ఆర్థిక సహాయం అందుతుంది. పథకం కింద ఆర్థిక సహాయం వివిధ వాయిదాలలో అందించబడుతుంది. దరఖాస్తుదారులు ఎన్టీఆర్ విద్యోన్నతి పథకం కోసం వారి ఎంపికను నిర్ధారించడానికి అధికారిక వెబ్సైట్ను సందర్శించి దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయవచ్చు. అర్హత ప్రమాణాలు. దరఖాస్తుదారు తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్లో శాశ్వత నివాసి అయి ఉండాలి. ఒక ఉద్యోగార్థి గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం నుండి బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉండాలి. దరఖాస్తుదారు కుటుంబ వార్షిక ఆదాయం తప్పనిసరిగా ₹2,00,000కు మించకూడదు. దరఖాస్తుదారుడి కనీస వయస్సు 21 సంవత్సరాల కంటే తక్కువ ఉండకూడదు మరియు గరిష్ట వయస్సు 37 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండకూడదు. దరఖాస్తుదారులు సమాజంలో ఆర్థికంగా బలహీన వర్గాలకు చెందినవారే ఉండాలి.